శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో ఈరోజు మనం 10వ శ్లోకానికి వచ్చేసాం. 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఈ 10వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనమందరూ అడగాల్సిన దాన్ని అడుగుతున్నారు. మన తరఫున ఆయనే శివుణ్ణి అడుగుతున్నారు. నిజానికి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కళ్ళము అడగాల్సిందే. ఎందువల్లంటే మనకు మానవ జన్మ వస్తుందో రాదో మనకు తెలియదు. ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది, పోయిన జన్మలో ఏ జన్మలో ఉన్నామో ఏ విధంగా పుట్టామో మనకు తెలియదు. ఈ తర్వాత వచ్చే జన్మ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కదా. కాబట్టి ఏ జన్మ ఉంటే అయినా సరే ఆ భగవంతుణ్ణి స్మరించడం అనే విషయం మాత్రం, ఆ భగవంతుడి దూరంగా ఉండడం మాత్రం జరగకూడదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ అడగాల్సింది. ఎందువల్ల ఇప్పుడు మనము పాపము పుణ్యం చేస్తే పాపపుణ్యాల వల్ల మనకి జన్మలు వస్తాయి. అంటే మనం చేసే కర్మలు బట్టి జన్మలు వస్తాయి. అలాంటప్పుడు మనము పుణ్యకార్యాలు చేస్తే దేవలోకానికి వెళ్తాం, పాపకార్యాలు చేస్తే పాతాళ లోకాలకు పోతాం, అలాంటప్పుడు నరకానికి కూడా పోతాం. అలా కాకుండా పాపము పుణ్యము సమానమైతే మానవ జన్మ వస్తుంది. ఇంకా మానవ జన్మ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ ఎత్తాము, మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో మనకు తెలియదు. ఎందువల్ల మనం చేసిన పుణ్యం ఎటువంటిదో పాపం ఎటువంటిదో మనకు తెలియదు. కాబట్టి మన మనవాకాయ కర్మల చేత పుణ్యకార్యాలే ఎక్కువ చేశామో పాపకార్యాలే ఎక్కువ చేశామో మనకు తెలియదు. అందువల్ల ఏ జన్మ వస్తుందో తెలియదు. ఒకవేళ స్వర్గలోకానికి వెళ్ళేటువంటి ఆ జన్మ వచ్చినా కూడా ప్రయోజనం లేదు. ఎందువల్ల నీకు మోక్షం రావాలంటే మాత్రం భూమి మీద పుట్టాల్సింది, మనిషిగా పుట్టాల్సింది. ఇంక వేరే జీవరాశిగా పుట్టినా దైవత్వంగా పుట్టినా లాభం లేదు. వచ్చి భూమి మీదకి వచ్చి మనిషిగా పుడితేనే తరించగలుగుతాడు, మోక్షం పొందుతాడు. లేకపోతే మోక్షం రాదు. అంటే జన్మలు ఆగిపోవు. పుడుతూ చస్తూ ఉండే జన్మలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఆ భగవంతుడిని చేరుకోవడానికి ఉండే మార్గం ఏంది? దానికి మార్గం మన మనస్సు ఒక్కటే. ఈ శివానంద లహరిలో మనసు అనే దానికి ఎక్కువగా శిక్షణ ఇస్తారు ఆదిశంకరాచార్య గారు. అలా ఇచ్చిందే ఈ శ్లోకం కూడా. ఆ మనసుకు నచ్చ చెప్తున్నాడు. మనసుతో ఎలా ఉండాలి మనసుకు చెప్తూ అదే సమయంలో శివుడికి అడుగుతున్నాడు, శివుని కోరిక కోరుతున్నాడు, మనకు సందేశం ఇస్తున్నాడు. నరత్వం దేవత్వం. నరత్వం, ఓ స్వామి, నేను నరుడుగా పుట్టవచ్చు, లేదా దేవత్వం, ఏమో పుణ్యం వల్ల నేను దేవుడిగా కూడా పుట్టి ఉండవచ్చు, దేవలోకాల్లో కూడా జన్మించి ఉండవచ్చు.
నగ కొండగా కూడా పుట్టుండవచ్చు, వన చెట్టుగా కూడా పుట్టుండవచ్చు, లేదా తోటగా కూడా పుట్టుండవచ్చు. మృగత్వం క్రూర మృగంగా కూడా పుట్టవచ్చు. మశకత దోమగా కూడా పుట్టవచ్చు. పశుత్వం పశువుగా కూడా పుట్టవచ్చు. కీటత్వం పురుగులుగా కూడా జన్మించవచ్చు. విహగత్వాది జననం విహగ అంటే ఆకాశంలో ఎగిరే పక్షి. ఆ పక్షి జన్మ కూడా ఎత్తవచ్చు భవిష్యత్తులో. కానీ భవతు అవుగాక, ఏ జన్మ అయితే నాకెందుకయ్యా? నేను నరుడుగా మనిషిగా పుట్టానా, దేవుడిగా దేవలోకాల్లో పుట్టానా, లేదా భూలోకంలోనే కొండగా పుట్టానా, లేదా భూలోకంలోనే చెట్టుగా పుట్టానా, లేదా తోటగా మారానా, లేదా మృగత్వం క్రూర మృగంగా పుడతాను. మశకత దోమగా పుడతాను. పశుత్వం పశువుగా కూడా పుడతానేమో. కీటత్వం పురుగుగా కూడా పుడతానేమో, చెప్పలేం భవిష్యత్తులో. కానీ ఏ జన్మ అయితే నాకెందుకు? భవతు అవుగాక, ఏ జన్మన్నా ఎత్తనివయ్యా. నన్ను మనిషిగా పుట్టిస్తావో, దేవుడిగా పుట్టిస్తావో, కొండగా పుట్టిస్తావో, లేకపోతే నన్ను చెట్టుగా పుట్టిస్తావో, నన్ను క్రూర మృగంగా పుట్టిస్తావో, దోమగా పుట్టిస్తావో, పురుగుగా పుట్టిస్తావో, పశువుగా పుట్టిస్తావో, లేదా పక్షిగా పుట్టిస్తావో, ఏ జన్మ అయితే నాకెందుకు? నేను నిన్నొకటే అడుగుతున్నాను, ఓ శివ, నేనే అడుగుతున్నాను తెలుసా? సదా త్వత్పాదాబ్జ స్మరణ. నాకేం కావాలి? నాకు ఏ జన్మలో అయినా సరే నేనేం కావాలంటే సదా ఎల్లప్పుడూ త్వత్పాదాబ్జ స్మరణం, నీ యొక్క పాదాలను పట్టి స్మరించే భాగ్యం నాకు కావాలి. నాకు ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఏదైనా జన్మించుకో భవిష్యత్తులో, నాకేం పర్వాలేదు, తీసుకుంటాను ఆ జన్మ, సంతోషంగా తీసుకుంటా. ఎందుకంటే ఆ జన్మలు నేను చేసే కర్మలు బట్టి వస్తాయి కాబట్టి నిన్ను నేను అనడానికి వీల్లేదు. నా వల్లే కదా జన్మ వస్తుంది. కాబట్టి ఏ జన్మన్నా ఇవ్వబోయ్యా పర్వాలేదు. కానీ నాదొక్కటే విన్నపం ఏంటంటే, ఏ జన్మ ఎత్తినా సరే నేను మాత్రం నీ పాదాలు వదలకూడదు, నీ పాదాల యొక్క స్మరణ వదలకూడదు. మరియు పరమానందలహరి, అది ఎలా ఉండాలి? నీ స్మరించడం కూడా ఎలా ఉండాలి? ఊరికే నా నాలుకతో అనడం కాదు, రామచిలకలాగా రామ 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 అని. ఆ రామ అనే దాంట్లో ఆనంద ప్రవాహం ఉండాలి, పరమానందం, దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండకూడదు. అటువంటి ఆనంద స్థితికి నేను వెళితే ఆసక్తి ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ నాకు ఉండాలి. అలా నేను జీవించాలి. ఏ జన్మ ఎత్తినా పర్వాలేదు. ఆ జన్మలో నేనేం చేయాలంటే నీ పాదాలే ఆశ్రయించాలి, నీ నామాన్ని జపించాలి. ఆ జపం కూడా ఎలా ఉండాలంటే నేను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను ధ్యానించాలి, ఆరాధించాలి, పూజించాలి. మర్చిపోకూడదు. పూజ చేసే అవకాశం లేకపోయినా కనీసం నీ నామస్మరణ మర్చిపోకుండా సదా ఎల్లప్పుడూ చేయాలి. నేను ఏ జన్మ ఎత్తినా పుట్టినప్పటి నుంచి మరణించేదాకా నీ స్మరణ మాత్రం నేను వదిలిపెట్టకూడదు. అందులోనే నా మనసు విహరించాలి. నీ యొక్క నామస్మరణతో నీ పాదాలు పట్టుకొని అట్లాగే ఉండాలి నా మనసు. అలా ఉంటే చేతహృదయమిహ కింతే నవపుషా, అట్లా అయినట్టయితే హృదయం నా మనసు ఎలా ఉండాలి? ఏ జన్మ ఎత్తినా పుట్టినప్పటి నుంచి మరణించేదాకా క్షణం వరకు నీ నామస్మరణ వదలకుండా దాంట్లో ఉండే ఆనంద అనుభూతి నేను అనుభవిస్తూ ఉండాలి. అలా ఉంటే ఇహకింతే నవపుష, ఇంకా నాకు ఏ శరీరం వస్తే ఉందయ్యా? నువ్వు ఏ శరీరం ఇస్తే నాకెందుకు? కింతే నవపుష, వపుష అంటే శరీరం. ఏ శరీరం నేర్చుకోవయ్యా? నువ్వు అల్పమైన కీటకంగా ఇస్తావో, కుక్కగా ఇస్తావో, పిల్లిగా ఇస్తావో, నల్లిగా ఇస్తావో, ఏదైనా ఇచ్చుకో, నాకెందుకు? ఇంకా ఏ జన్మెత్తే నాకెందుకు? నేను మాత్రం నీ పాదాలు పట్టుకోవాలి. నీ పాదాల్లో ఉండే
ఆ ఆనంద అనుభూతిలో మునిగి, ఆ లహరి, ఆ ప్రవాహంలో మునిగి తేలాలి. అది మాత్రం నాకు కావాలి. అది కూడా నా మనసుకు కావాలి. శరీరం ఏదైనా కానీ మనసుకు మాత్రం ఇది మాత్రం ఉండాలి. ఇది నేనుగా చేసుకోలేను కదా, నా వల్ల కాదు. కనీసం నాకు ఆ స్మరణ, ఆ జ్ఞాపక శక్తి, జన్మించిన దానికి ఆ జ్ఞాపక శక్తి నాకు ప్రసాదించు. ఇస్తే మర్చిపోకుండా ఎన్ని జన్మలు ఎత్తినా సరే అన్ని జన్మల్లో కూడా నాకు ఇది గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? నీ పాదాలు పట్టుకొని నీ నామస్మరణతో నేను ఆనంద అనుభూతిలో మునిగి తేలాలి. అదే నేను కోరుకునేది. ఇది మాత్రం నాకు ప్రసాదించు చాలు, ఇంకంతకుమించి నిన్నేం కోరను అని అడుగుతున్నారు. నిజంగా ఇది మన అడగాల్సింది. ఎందుకంటే మనకు కూడా తెలియదు రాబోయే జన్మలు ఎట్లాంటి వాటి పుడతాము. కాబట్టి మనం ఖచ్చితంగా అడగాలి. ఇది మన తరపున ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆది శంకరాచార్య? ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఈ శ్లోకంలో. నరత్వం, నరుడుగా పుట్టిన తర్వాత ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల నీ యొక్క నామం పట్టుకొని నీ పాదాలు ఆశ్రయించేంత భాగ్యం నాకు కలిగింది. నిజంగా కలగకపోతే నాకు ఈ యొక్క బుద్ధి పుట్టేది కాదుగా, ఈ శ్లోకం రచించేంత బుద్ధి పుట్టేది కాదుగా. కాబట్టి స్వామి, నరుడుగా పుట్టేశాను, కానీ వచ్చే జన్మం నరుడుగా పుడతాను లేదు నాకు తెలియదు. కానీ నరుడుగా పుడితే మాత్రం నాకేం కావాలంటే నీ పాదాలు ఆశ్రయించాలి, నీ నామస్మరణ వదలకుండా ఉండాలి. అది కూడా నేను ఆనంద అనుభూతి చెందాలి. ఊరికే కాదు, ఊరికే నాలుక చివరి నుంచి అనడం కాదు, నామాన్ని శివ 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 అనడం కాదు. అది ఎక్కడి నుంచి రావాలి? నా హృదయంలోంచి రావాలి. హృదయ కింతే నవపుష, నా హృదయ స్థానంలోంచి రావాలి ఆ పిలుపు. నీ యొక్క నామస్మరణ నా హృదయ స్థానంలోంచి రావాలి. ఏ జన్మైనా పర్వాలేదు. ఇప్పుడు నరుడుగా పుట్టిన వాళ్ళు ఎంతోమంది తరించిపోయారయ్యా. నీ నామస్మరణ చేసుకొని ధన్యులైపోయారు. నీ భక్తులైపోయి జన్మ చరితార్థం చేసుకొని మోక్షం పొందేశారు. ఇక దేవతల విషయానికి వస్తేనా, దేవతలు మనుషులు అదృష్టవంతులు. ఎందువల్ల? వాళ్లకు నువ్వు శరీరం ఇచ్చావు, శరీరంతో పూజలు చేసే భాగ్యాన్ని కలిగించావు. హాయిగా చేసుకోవచ్చు వాళ్ళు. మానవులే చేయొచ్చు. మానవుల కన్నా ఉత్కృష్టమైన జన్మ ఆ దేవతల జన్మ. వాళ్ళు ఇంకా అద్భుతంగా పూజలు చేయగలరు నీకు. ఎందుకు? వాళ్ళకు బుద్ధి నిలకడగా నిలుస్తుంది. మాకన్నా నరులకు నిలబడదు. కానీ దేవతలు చాలా గొప్పవాళ్ళు. కానీ ఏం లాభం? ఆ దేవతలు కూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తే కానీ మోక్షం రాదు. కాబట్టి ఒకవేళ నాకు అదృష్టం బాగుని నా పూర్వజన్మ పుణ్యం వల్ల నేను దేవత అంశలో జన్మించి ఉంటే అట్లయినా సరే అప్పుడైనా నీ నామస్మరణని మర్చిపోకూడదు. అది ముఖ్యమైనది. తర్వాత కొండగా పుట్టచ్చు. కొండగా పుట్టి తరించిన వాడెవరు? ఆ హిమవంతుడు అమ్మవారిని బిడ్డగా పొంది తరించిపోయాడు. కొండ ఆయన. కానీ కొండ అయినా తపస్సు చేశాడు. తపస్సు చేసి అమ్మవారిని బిడ్డగా పొందాడు. అల్లుడుగా నిన్నే పొందాడు. ఆయన కూడా అదృష్టవంతుడే. ఆయన జన్మ చరితార్థమైంది. అటువంటి బాటలో నన్ను కూడా ఉంచు. వాన, చెట్లున్నాయి. వాటితో నీకు విగ్రహాలు కూడా చేస్తారు. నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. ఆ చెట్లతో నీకు దేవాలయానికి పనికొస్తాయి, అన్నిటికీ పనికొస్తాయి. అవి నీ ధ్వజస్తంభం దగ్గర నుంచి అన్నిటికీ పనికొస్తాయి ఆ చెట్లు. అట్లా చెట్టుగా పుట్టించినా పర్వాలేదు, కానీ నీ నామస్మరణ నేను వదిలిపెట్టకూడదు. అది నేను కోరుకుంటున్నాను. మృగత్వం, మృగాలు ఎన్నో జంతువులు ఉన్నాయి. వాటికి కూడా ఆ జన్మల్లో వాటికి తెలియదు. క్రూరమైన జన్మ ఎత్తామని వాటికేం తెలియదు. కానీ ఆ జన్మ ఇచ్చినా సరేనయ్యా, నాకు మాత్రం నీ నామస్మరణ నేను వదిలిపెట్టకూడదు. అదే నిన్ను కోరుకుంటున్నాను. మా శకట దోమ అందరినీ కొట్టి, అది అల్పమైన జీవే, అల్ప ఆయుష్కురాలే. కానీ ఆ ఉన్న కొద్దిసేపైనా సరే నీ నామస్మరణ మర్చిపోకుండా చేయవయ్యా. అది అడుగుతున్నాడు. పశుత్వం, పశువుగా పుట్టని పర్వాలేదు. నువ్వు ఆవుగా పుట్టిస్తావో, గేదెగా పుట్టిస్తావో, ఏదైనా పుట్టించు పర్వాలేదు. కానీ అది కూడా ఆ జన్మలో నీ నామస్మరణ వదిలిపెట్టకూడదు. అప్పుడు నాకు సంతోషం. ఎందువల్ల? మళ్ళీ ఈ జన్మ వస్తుందో రాదో, ఈ విధంగా ప్రార్థన చేస్తానో చేయలేనో తెలియదు. అందుకని నువ్వు ఆ భాగ్యం నాకు కలిగించు. మనం చూస్తూనే ఉంటాం కొన్ని పశువులు చూడండి, పందులు, ఆవులు కొన్ని దేవాలయాలు తిరుగుతుంటాయి.
అలాగే ఏనుగులు అయితే కొన్ని దేవాలయాలకు అట్లే పూజకే అంకితం అయిపోయి ఉంటాయి. అంటే అవి ఎంత పుణ్యం చేసుకొని ఉంటాయో, దేవాలయాల్లోనే అర్చకత్వానికి నిలబడిపోయినాయి అవి, అంతటి భాగ్యాన్ని పొందాయి అవి. అట్లా అడుగుతున్నాడు ఆయన. ఇంకా కీటత్వం అంటే పురుగు. మనకు ప్రత్యక్ష సాక్ష్యం కీటత్వం, పురుగు. ఎక్కడ? కాళహస్తిలో సాలెపురుగు ఎలా వచ్చింది? అది పూర్వజన్మ జ్ఞానం ఉంది దానికి. ఈ కాళహస్తిలో జరిగిన కథ నిజమైన కథ. అందులో ఆ సాలెపురుగు ఎలా వచ్చింది? అది విశ్వకర్మ యొక్క కుమారుడు. ఆయన బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే నేను కూడా చేస్తానని చెప్పి అతి ఉత్సాహంతో ముందుకు వస్తాడు. ఆయన చేస్తుంటే బ్రహ్మ కోపం వస్తుంది. నాకు ఇచ్చిన డ్యూటీ నువ్వు చేస్తానంటావా, పో భూమి మీద పడి పురుగుగా జీవించు అని చెప్పి శపిస్తాడు. అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే తనలో ఉన్న శక్తితోనే సృష్టి చేస్తున్నాడో, అమ్మవారి యొక్క అణువు తీసుకొని, అలాగే పాదరేణువు తీసుకొని, అలాగే ఈ విశ్వకర్మ ప్రయత్నం చేయడానికి లేదు ఆయన. అందుకని నీలో నుంచి నువ్వు పుట్టించాలనుకున్నావు కాబట్టి నీలో నుంచే వచ్చి ద్రవ పదార్థంతో గూడు కట్టుకొని జీవించుకో అని శపిస్తాడు. అప్పుడు ఆయన భూమి మీద వచ్చి పడతాడు, కాళహస్తిలో పడతాడు ఆ పురుగుగా వచ్చి. కానీ పూర్వజన్మ సంస్కారం గుర్తుంది. అందువల్ల ఏం చేస్తాడు? ఆ శివాలయంలో కూర్చొని ఆ శివుడికి తన యొక్క నోటి నుంచి వచ్చే ఆ లాలాజలంతో వచ్చేది ఆ బూజుతోనే ఆ శివుడికి ప్రాకారాలు కడతాడు, గుడి కడతాడు, వినాయకుడిని స్థాపిస్తాడు, అమ్మవారిని స్థాపిస్తాడు, కుమారస్వామి స్థాపిస్తాడు, వినాయకుడిని అందరినీ, ప్రమదగణాలని అందరినీ నియమిస్తాడు. అందరికీ ఆ దారాలతోనే కట్టేస్తాడు. కానీ కట్టిన ప్రతిసారి అది గాలికి పోతూ ఉంటుంది. అప్పుడు గుడి లేదు, ఉత్త విగ్రహం ఉండింది. దాని చుట్టూ కట్టేవాడు ఆయన, అల్లేవాడు, పెద్ద ప్రాకారాలు కట్టేవాడు గుడి కట్టినట్టుగా. అవన్నీ పడిపోయేవి. ఒక పురుగైంది అంత సాధన చేశాడు, పడిపోతుంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ కడుతూ ఉండేవాడు. ఇలా కట్టి ఒకరోజు ఎవరో వచ్చి దీపారాధన చేస్తారు. ఆ దీపారాధనకి పాపం ఆయన కట్టిందంతా బూజు కాలిపోతుంది. అప్పుడు బాధపడతాడు, నా శివుడికి కట్టిన ఈ ప్రాకారమే లేకపోతే ఇంకా నా బతుకు ఎందుకని చెప్పి ఆ దీపంలో పడి కాలిపోతాడు. అప్పుడు శివుడు నా మీద భక్తి కోసంగా ఎంత త్యాగాన్ని సిద్ధపడ్డావురా అని చెప్పి తీసుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ సాలెపురుగుని. కీటకంగా పుట్టి మోక్షాన్ని సంపాదించాడు. భవతు విహగత్వాది జననం. విహగత్వం ఒక పక్షులు మనం చూడొచ్చు. దేవాలయాల్లోనే పోయి గూళ్ళు కట్టుకొని అక్కడ వాటి యొక్క రెక్కలతోనే విసిరి అవి మోక్షాన్ని పొందుతుంటాయి కొన్ని పక్షులు. వాటికి పూర్వజన్మ జ్ఞానం ఉండి జరుగుతుంటుంది. ఆ విషయం మనకు తెలియదు కానీ అది జరుగుతుంటుంది. కాబట్టి అట్లే చెట్లు కూడా, మనం శ్రీశైలంలోని చెట్లు చూస్తే అవన్నీ ఋషులే, అవన్నీ ఆకాశంలో ఎగిరిపోయేంత శక్తి ఉంటుంది ఆ చెట్లకి. కాబట్టి ఈ విధంగా మనుషులు కాకుండా పుట్టి పూజ చేయడానికి అర్హత లేనివి కూడా అవి తరించిపోతున్నాయి. అందుకే ఈయన అడుగుతున్నాడు, వాటికి పూర్వజన్మ జ్ఞానం ఇచ్చి ఎట్లా నిన్ను సేవించుకొని తరించిపోయాయో, అలాగే ఏనుగు పాము ఆ కాళహస్తిలో జరిగిన సంగతి అది కూడా. అది ఎలా జరిగింది? అవి కూడా రెండు శివుడి దగ్గర ఉండే ప్రమద గణాలు. అవి శపించబడతాయి శివుడి దగ్గర. అవి అహంకరిస్తే శపిస్తాడు ఆయన. భూమి మీదకి వచ్చి పాముగా పాతాళలోకానికి పోతుంది, ఏనుగుగా కాళహస్తిలో ఉండే అడవిలో ఉంటుంది. అది వచ్చి శివుని చూసి ఏడుస్తుంది, పూర్వజన్మ శృతితో ఏడుస్తుంది, నాకెందుకు ఈ జన్మ ఇచ్చావయ్యా, నేను నీ దగ్గర లేకుండా అని చెప్పి ఏడ్చి అదేం చేస్తుంది, రోజు వచ్చి అక్కడ ఉండే ఆ స్వర్ణముఖి నదిలో ఉండేటువంటి ఆ తామర పూలకి తీసుకొచ్చి రోజు పూజ చేస్తుంది ఆ శివుడికి. ఈ పాము పాతాళలోకం నుంచి అది వచ్చి దానికి పూర్వజన్మ సంస్కారం ఉంది, అది వస్తుంది, వచ్చి ఇక్కడ ఎవరు చెత్తా చెదారం పడేస్తారని చెప్పి అదంతా నెట్టేసి అది పాతాళలోకం నుంచి మంచి మణులు తెచ్చి శివుడికి పెడుతుంది. ఇదేమనుకుంటుంది ఏనుగు, పిచ్చి రాళ్ళని పెట్టారు ఎవరు అని చెప్పి అది దోసేసి ఇది పూలు పెడుతుంది. శివుడికి ఇష్టమైంది మారేడాకులు పూలు కదా, ఎవరు పిచ్చి రాళ్ళు పెడుతున్నారని చెప్పి ఇది తీసేస్తుంది. ఇట్లా రోజు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాము అనుకుంటుంది, ఇంకా లాభం లేదు, ఎవరో నేను పెట్టిన ఇంత శ్రేష్టమైన మనులను కూడా తీసేస్తున్నారని కోపంతో దాన్ని చంపాలనుకుంటుంది. ఎవరైనా సరే వాళ్ళని చంపాలనుకుంటుంది. ఏనుగు కూడా ఏమనుకుంటుంది, ఎవరో నేను పెట్టిన మంచి పూలు తీసేసి రాళ్ళు పెడుతున్నారు శివుడికి, దాన్ని చంపాలని అది అనుకుంటుంది. ఒకేసారి రెండు అనుకుంటాయి.
అప్పుడు పాము అదే మనులు పెట్టేసి ఇంటికి పోకుండా ఆ శివలింగాన్ని చుట్టుకొని పడుకుంటుంది. ఏనుగు యథాప్రకారంగా తొండంతో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ పూలు తీసుకొచ్చి ఆ నీటితో అభిషేకం చేసి పూలు పెడుతుంది. పెట్టంగానే వెంటనే ఆ పాము దాని యొక్క తొండంలో దూరిపోతుంది. పోయేసేసి తన తలలో చేరిపోతుంది, కుంభస్థలంలో చేరిపోతుంది. ఇంకా అది అల్లాడిపోతుంది. గిల గిల కొట్టుకొని అట్టు కొట్టుకొని ఇట్టు కొట్టుకొని ఆ తలకాయ వేసి ఆ కొండలకేసి కొట్టేస్తుంది, చెట్లకేసి కొట్టేస్తుంది. ఎట్టంటే పగల కొట్టేసుకుంటుంది తలకాయ. లోపల పోయి తిరుగుతోంది పాము తట్టుకోలేక. అప్పుడు ఆ పాము దాని కుంభస్థలంలో పడి అది చచ్చిపోతుంది. ఇది కూడా కొట్టుకొని రక్తం కారి ఇది చచ్చిపోతుంది. రెండు చచ్చిపోతాయి. అప్పుడు చచ్చిపోయిన తర్వాత శివుడు రెండిటికి మోక్షం ఇచ్చేస్తాడు. అంటే తన ప్రమదగణాల వాడి తీసేసుకుంటాడు. ఆ విధంగా పొందాయి అవి. వాడి పూర్వజన్మ సంస్కారం ఉండబట్టి అవి పొందాయి. అదే అడుగుతున్నాడు ఈయన, వాడి అన్నిటికీ మోక్షం ఇచ్చావయ్యా నువ్వు. నేను మనిషిగా పుట్టాను, ఇంకా వచ్చే జన్మని ఎలా పుడతాను నాకు తెలియదు. అందుకే నేను అడుగుతున్నాను, ఏ జన్మన్నా ఇవ్వ పర్వాలేదు. నువ్వు ఏ జన్మ ఇచ్చినా సరే, ఎటువంటి దేహం ఇచ్చినా పర్వాలేదు. నువ్వు మనిషిగా ఇస్తావా, దేవుడిగా ఇస్తావా, నీ దేవత అంశలో ఇస్తావా, లేదా నాకు కొండగా ఇస్తావా, పర్వాలేదు. ఒక చెట్టుగా ఇచ్చినా పర్వాలేదు, ఒక క్రూర మృగంగా ఇచ్చినా పర్వాలేదు, అలాగే దోమగా ఇచ్చినా పర్వాలేదు, ఒక్కరోజు జీవితం అయినా పర్వాలేదు. శరీరం అయితే ఏదైతే నాకెందుకు, నాకు కావాల్సింది ఏంది? సదా త్వత్పాదాబ్జ స్మరణ. సదా ఎల్లప్పుడు, అది ఒక నిమిషం ఉండి ఇంకో నిమిషం పోవడం కాదు. సదా ఎల్లప్పుడు కూడా త్వత్పాదాబ్జ, నీ యొక్క పాదముల యొక్క పాద పద్మముల వంటి పాదాలు పట్టుకొని స్మరణ. ఆ పాదాలే నా మనసు నిండిపోవాలి. ఆ స్మరణ, మళ్ళీ నీ పాదాలు తలుచుకోవాలి, నీ నామాన్ని తలుచుకోవాలి. అదే జపం చేస్తూ ఉండాలి నేను నిరంతరం. అది కూడా ఒక నిమిషం ఆగడానికి కూడా వీల్లేదు. మొత్తం పరమానందలహరి, ఆ దానివల్ల ఒక పరమ ఆనంద స్థితికి నేను వెళ్ళిపోవాలి. ఆ లహరి, ఆ ప్రవాహంలో నేను మునకలు వేయాలి. ఒకసారి మునకలు వేసి పైకి వేయాలి. ఒక్కసారి మునకలు కాదు, ప్రతి జన్మలో అలా జరగాలి. విహారాసక్తం, అది కూడా చాలా శ్రద్ధ భక్తులతో ఆసక్తితో విహరించాలి. నా మనసు ఎలా విహరించాలి? ఆనంద పారవస్యంలో మునిగిపోయి హాయిగా విహరించాలి. విహరిస్తే చేత్ అట్లా అయినట్లయితే హృదయం, నా హృదయం, ఇంకా నాకు హృదయం అట్లా కానీ అంకితం అయిపోతేనా, ఇహ కిం తే నవపుష, ఇంకా ఏ శరీరం ఇస్తుంది నాకేందయ్యా, నాకు దిగులేంది, ఇంకా చింతే ఉంది. ఇంకా నువ్వు ఏ శరీరం ఇచ్చుకో, నాకేం ఇబ్బంది లేదు. హాయ్, నేను ప్రశాంతంగా కాలం గడిపేస్తాను. ఇంకా ఇదొక్క వరం ప్రసాదించు మహానుభావ. నువ్వు జన్మలు లేకుండా చేయమని అడగడానికి మోక్షం సంపాదించేంత నేను పుణ్యం చేసుకోలేదు, అంత సాధన నేను చేయలేదు. కానీ ఇదన్నా ప్రసాదించవయ్యా, నేను చేసుకోలేదు. ఇది నా పుణ్యము ఈ జన్మలు ఆగిపోయే రకంగా నేను చేసుకునే రకంగా చేసుకున్నట్టు లేదు. నేను చూడబోతే జన్మలు వస్తాయి కావాలి నాకు, కాబట్టి నాకు తెలియదు కదా ఆ విషయము. ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదులే, కానీ శరీరం ఏదైతే నాకెందుకయ్యా, నా మనసు తీసుకెళ్ళి నీ పాదాల దగ్గర పెడితే చాలు. నీ పాద పద్మాల దగ్గర పెట్టగలిగితే అంతకంటే ఇంకేం కావాలయ్యా, అదొక్కటి ఇవ్వవయ్యా అని దీనంగా అడుగుతున్నాడు. మనసే ఆ మహాదేవమయం చేయాలి. చేస్తే నీ మీద భక్తి ఉండే జన్మ ఇవ్వు, అది చాలు. నీ మీద భక్తి ఉండే జన్మ ఇవ్వు, అది చాలు. నువ్వు ఏ జన్మ ఇస్తే నాకెందుకు కానీ నీ మీద భక్తి ఉండి జన్మ ఒక్కటిస్తే చాలు, నేను తరించిపోతాను. నువ్వు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా ప్రతి జన్మలో కూడా నాకు కావాల్సింది నీ మీద భక్తి మాత్రం ఉండాలి, అదొక్కటి ప్రసాదించు, ఇంతకంటే నేను ఇంకేం కోరుకోను అంటున్నాడు. ఇది మనం అందరము ప్రతిరోజు అడగాల్సింది. నిజంగా మన జీవితాల్లో మనకే తెలిసిపోతుంది ఆ విషయం. మనం ఎన్ని జన్మలు గడిచిపోయా మనకు తెలియదు. మనకు వచ్చే కష్ట సుఖాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎన్నో పాపాలు చేస్తేనే రోగాలు వస్తాయి, మనకు అక్కడే తెలిసిపోతుంది ఆ విషయం. ఎన్నో జన్మలు వచ్చామని తెలిసిపోతుంది, ఎన్నో పాపాలు చేసామనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి అందుకని ముందుగా చెప్తున్నాడు, ఇలా ఇవ్వబోయ్యా నాకు, ఇదొక్క భాగ్యాన్ని కలిగించు, ఇది నీ చేతిలో పని. నువ్వు అనుకుంటే ఎంతసేపు, జన్మల్లో మాకు శక్తి ఇచ్చేవాడు నువ్వే మాలో కూర్చొని
అలాంటప్పుడు మా మనసు కూడా నీ అధీనం చేసుకోవడం ఎంతసేపు పడుతుంది? కాబట్టి ఈ సహాయం చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శివానందలహరిలో 10వ శ్లోకంలో. ఈరోజు మనం శివానందలహరిలో 10వ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం.